Hello అండి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్ ప్రిపరేషన్. ది హిందూ పేపర్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఎలా చేయాలి? ఒకసారి డీటెయిల్డ్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి మ్యామ్. మాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అని కొందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు. వారి కోసం ఈ పర్టిక్యులర్ వీడియో ఎక్స్‌క్లూజివ్‌గా ఎక్స్‌ప్లెయినింగ్ ద అప్రోచ్ టువర్డ్స్ డూయింగ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ది హిందూ అండి. సో, ఫ్రంట్ మెయిన్ పేజ్‌లో 'ఆపరేషన్ సింధూర్' ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ 'కైలాష్ మానసరోవర్' ఈస్ ద వన్ మోర్ ఆర్టికల్. 'ఆపరేషన్ సింధూర్' ఈ ఇయర్ చాలా హై ప్రాబబుల్ టాపిక్ అండి. ఇట్స్ ఎ ఫైట్ అగైన్స్ట్ పహల్గామ్ టెర్రర్ అటాక్. మీకు తెలుసు కదా! మనం చాలా డిస్కస్ చేసాం. సో, కమింగ్ టు 'కైలాష్ మానసరోవర్ యాత్ర' ఇట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విచ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ యాత్ర. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌లో హియర్ దే ఆర్ క్లియర్‌లీ మెన్షనింగ్ అబౌట్ సో India will be having a good diplomatic and military relations in future, and we are focusing on building peace and tranquility with the border at the border, and both the nations are working towards friendly tie-ups అని చెప్పారు. ఇది ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అండి. ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ 2 నేషన్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఇండియా, చైనా రిలేషన్స్ తెలుసు కదా ఎంత ఇంపార్టెంటో. సో, దీనికి 360 డిగ్రీస్ డైమెన్షన్ అప్రోచ్ ఒకసారి ఇచ్చి what are the different kinds of issues between the two nations since long time, and what can be done to resolve them? For example, bilateral multilateral relations ఏంటి, how they are working on security, trade, energy, peace, and different technological related aspects, as well as what are the different groupings or different organizations they are both members of, as well as what are the different aspects they are focusing, collaborations ఏంటి, challenges ఏంటి, concerns ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్టికల్‌లో ఎస్‌సీఓ సమ్మిట్ ఏదైతే ఆగస్ట్ 31 సెప్టెంబర్ 1కి జరుగుతుందో అది మన నరేంద్ర మోడీ గారు ఈస్ గోయింగ్ టు అటెండ్. ఇలా ఒక పర్టిక్యులర్ ఆర్టికల్‌ని అనలైజ్ చేసి చదవాలి. అండ్ ఇదే పేజ్‌లో దేర్స్ ఎ రిమూవల్ ఆఫ్ జస్టిస్ వర్మ గురించి రిజిజు గారు మాట్లాడారు. ఇట్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ రిలేటెడ్ టు ఇంపీచ్‌మెంట్ ప్రాసెస్ అండి. ఇది ప్యూర్ పాలిటీ రిలేటెడ్ పాయింట్. ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ యెస్, ఇది అనదర్ ఆర్టికల్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ విలేజెస్ అటాక్. ఇది మీరు కేస్ స్టడీ లాగా స్టడీ చేయొచ్చు. వేర్ విలేజెస్ హ్యావ్ అటాక్డ్ దీస్ లోకల్ పోలీస్ అండి. పోడు కల్టివేటర్స్ అని చెప్తున్నారు. బట్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇద్దరి మధ్య జరిగాయి అని. ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే కొంచెం డీటెయిల్డ్‌గా ఎళ్లి ట్రైబల్ రిలేటెడ్ పర్స్పెక్టివ్‌లో లోకల్ కన్జర్వేషన్ గానీ, డిఫారెస్ట్రేషన్ గానీ, ఎఫారెస్ట్రేషన్ గానీ, ప్లాంటేషన్ గానీ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసి రీజన్ చెప్తున్నారో ఆ పర్స్పెక్టివ్‌లో అనలైజ్ చేసి అసలు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆహ్, దిస్ ఇన్సిడెంట్ టేకెన్ ప్లేస్ ఒకసారి అనలైజ్ చేసి ఇంటర్‌లింక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. తెలంగాణ స్టేట్‌లో సిద్దిపేటలో 1000 ఇయర్ ఓల్డ్ కాపర్ ప్లేట్ దొరికిందండి. అండ్ ఇట్ ఈస్ ఫోకసింగ్ లాట్ ఆన్ దర్ జీనియాలజీ రిలేటెడ్ టు కాకతీయ డినాస్టీ. దీనిపైన ఫ్యూ అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి, విక్రమాదిత్య II గురించి, అండ్ దే హ్యావ్ బీన్ ఫ్యూ అదర్ నేమ్స్ లైక్ విష్ణువర్ధన, కుబ్జ విష్ణువర్ధన, అండ్ హౌ దిస్ కింగ్ విజయాదిత్య రూల్డ్ దోస్ కింగ్డమ్ ఫర్ 1 మంత్. అంటే this inscription has been containing lots of information, and again it's written in Sanskrit. ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. కనెక్ట్ దట్ టు మెడివల్ స్టడీస్. ఆ పర్టిక్యులర్ కింగ్డమ్ రూలర్స్ అండ్ ఈ ఎక్స్‌కవేషన్స్ త్రూ వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ, అడ్మినిస్ట్రేషన్ గానీ, రూలింగ్ గానీ తెలుస్తుంది. యాస్ వెల్ యాస్ కనెక్ట్ దట్ టు ద ఇప్పుడు ఏదైతే మెయిన్స్ క్వెషన్స్ ఆర్ ప్రిలిమ్స్ క్వెషన్స్ వస్తాయో వాటికి కనెక్ట్ చేసి టాపిక్స్ రాయాలండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు స్టడీ. అండ్ యెస్, దిస్ ఈస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అండి. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌లో ఫ్యూ కీవర్డ్స్ ఉన్నాయి. లైక్ టీఆర్ఎఫ్, ఎఫ్‌టీఓ and UNSC. So it's a topic exclusively discussing about different groups in light of Pahalgam attack, how they have been taken care of fighting against these terrorist groups and all. So US ఏం డిక్లేర్ చేసింది, ఎఫ్టీఓలో ఆల్రెడీ ఉన్న గ్రూప్స్ ఏంటి, అండ్ ఫర్దర్ ఇండియా వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టు డూ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టేకింగ్ అదర్ గ్రూప్స్ అన్నది. And yes, this article is exclusively talking about aviation safety అండి. He's an advocate who submitted lots of bills regarding this aviation safety అండి. So now he is talking about culture of safety అన్నది ఒక కాన్సెప్ట్ డెఫినెట్లీ రావాలి. అండ్ వాట్ ఆర్ ద రీసెంట్ అబ్జర్వేషన్స్, పాస్ట్ అబ్జర్వేషన్స్, ఎస్పెషల్లీ డిఫరెంట్ క్రాషెస్ ఎలా జరిగాయి. సో హైకోర్టులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఈయన ఏం సబ్మిట్ చేశారు, వాట్ ఆర్ ద
అంటే అవుట్‌కమ్స్ ఏంటి? దానివల్ల జరిగిన సేఫ్టీ ఏంటి? అసల ఈ వైడ్ స్ప్రెడ్ బ్రేక్‌డౌన్‌ని 5 డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్‌లో ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంతో పాటు హి గివెన్ 6 పాయింట్స్ అండి. లైక్ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ గానీ, విజిల్ బ్లోయర్స్ గానీ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ గానీ, క్రూ, ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ ఆల్ దీస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. మెయింటెనెన్స్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెనాట్ బి హ్యాపెన్ అండి. And what is the role of judiciary in this, how important it is in handling these issues అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఇయర్ 102% ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ రిఫ్లెక్ట్ అవుతుందండి. సో వెన్ ఎవర్ ఎనీ ఆర్టికల్ కమ్స్ ఇన్ ఎడిటోరియల్ వితౌట్ ఎనీ హెసిటేషన్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ద ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ ఇట్ సెల్ఫ్ రిటర్న్ బై ద హైలీ ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ అండి. సో వాళ్ళు ఇచ్చే డైమెన్షన్స్ని, వెర్షన్స్ని, ఇన్సైట్స్ని మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీకు బెస్ట్ ఆన్సర్స్ రాయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చాలా అథెంటిక్ డేటా మీకు దొరుకుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో చదివితే కనుక హీ ఈస్ క్లియర్లీ మెన్షనింగ్ అబౌట్ ఫ్యూ అబ్జర్వేషన్స్ హీ హ్యాస్ గాన్ త్రూ. అండ్ ఏఐ ఇంపాక్ట్స్ మీద ఏదైతే ఫిబ్రవరి 2026లో జరిగిందో దాని గురించి మాట్లాడుతూ, ఇండియా కెన్ సెట్ ద కోర్స్ స్టీరింగ్ ఏఐ అంటే హీ ఈజ్ గివింగ్ a version, and he is also talking about the path for India, and it cannot craft a global AI authority in 1 week or should not try. So what can be done further? అది ఈ పర్టిక్యులర్ ఆర్టికల్‌లో ఈయన మాట్లాడారు. ఒకసారి జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చి కొన్ని ఇంపార్టెంట్ అనిపించిన అనాలిసిస్ పాయింట్స్ మీరు రాసుకోండి. అండ్ అగైన్ ఈయన కూడా ఒక 5 డైమెన్షన్స్ ఇచ్చారు. ఆ 5 డైమెన్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అవాయిడింగ్ ఫ్రాగ్మెంటేషన్ గానీ, యూజబుల్ మిడిల్ రోడ్ ఆన్ రూల్స్ గానీ అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ యెస్, టెంపుల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇన్ దిస్ ఆర్టికల్ దీస్ ఆథర్స్ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో, టెంపుల్ ఫండ్స్ ఫర్ బిల్డింగ్ కాలేజెస్‌కి డైవర్టింగ్ చేయడం గురించి ఒక పర్టిక్యులర్ ఆర్టికల్ తీసుకొని మాట్లాడారు. అందులో రిలిజియస్ ఎండోమెంట్స్ లా గురించి, యాజ్ వెల్ యాజ్ సోషల్ జస్టిస్ లెగసీ గురించి, ఫ్రమ్ డే అంటే ఇనీషియల్ స్టేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ 1817 రెగ్యులేషన్ యాక్ట్స్ దగ్గర నుండి, 1857 సిపాయి ముత్యోని దగ్గర నుండి, 1858లో జరిగిన క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ దగ్గర నుండి దే కవర్డ్ మెనీ ఆస్పెక్ట్స్ అండి. అండ్ హౌ దట్ కేమ్ ఇంటూ అంటే స్టెప్ బై స్టెప్ ద ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఎస్పెషల్లీ హౌ దిస్ ఎండోమెంట్ ఈస్ వర్కింగ్ టు టెంపుల్స్ హ్యావింగ్ ఏ లాంగ్ అండ్ రిచ్ హిస్టరీ అన్నది మాట్లాడారు. కొన్ని కేస్ స్టడీస్ ఇచ్చారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్స్ చోలాస్ క్వీన్ కానీ, కొన్ని టెంపుల్స్ కానీ, కొన్ని రూలర్స్ కానీ, కొన్ని యాక్ట్స్ కానీ మాట్లాడారు. యాజ్ వెల్ యాజ్ ఇందులో క్లియర్ కట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గురించి కూడా మాట్లాడారు. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో ఈ డైమెన్షన్స్ ఒకసారి చూసుకొని చదువుకోండి, సరిపోతుంది. దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు పొలిటికల్ ఫాల్ట్ లైన్. జస్ట్ those who are interested in politics can go through. And yes, this is highly important article which is exclusively talking about India Maldives, India UK relations, because Prime Minister గారు విజిట్ చేయబోతున్నారు. సో వెన్ ఎవర్ హీ ఈస్ గోయింగ్ టు ఎనీ నేషన్, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమి ఎజెండా ఉంది, రెండు నేషన్స్కి మధ్యన మల్టీలేటరల్ ఆర్ బైలేటరల్ రిలేషన్స్ ఏంటి, ఏం ఫోకస్ ఏరియాస్ అనేది ఒకసారి చూసుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆల్రెడీ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఒకటి, రీజనల్ స్టెబిలిటీ ఒకటి, ట్రేడ్, ఎనర్జీ, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ అండ్ సమ్ మోర్ ఆస్పెక్ట్స్ అండి. ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ ట్రేడ్, ఎకానమీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిఫెన్స్, సెక్యూరిటీ, క్లైమేట్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ టైస్ అండి. ఇక్కడ క్లియర్గా పాయింట్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకొని రాసుకోండి. ఇట్స్ అన్ అంబిషియస్ అండ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ వాట్ ఇట్స్ కాల్డ్ బైలేటరల్ అగ్రిమెంట్స్ అండి. సో బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టూ. అండ్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకేదైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో అవి మళ్ళీ ఒకసారి పేపర్లో ఇచ్చేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్, నేపాల్ మినిస్ట్రీ సేస్ పిఎం ఓలీ విల్ విజిట్ ఇండియా ఇన్ సెప్టెంబర్. సేమ్ ఎలా అంటే ఎవరైనా మన ఇండియాకి వచ్చినా, మన నుండి ఎవరైనా డెలిగేట్స్ వేరే నేషన్స్కి వెళ్ళినా సేమ్ సార్ట్ ఆఫ్ స్టడీ ఒకసారి చూసుకోవాలి. అండ్ ఎస్, ఎర్లీ డయాగ్నోసిస్. ఇప్పుడు హ్యాపీ హెల్దీ ఇండియా, హ్యాపీ ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పేసి ది హిందూ కొన్ని రోజులుగా కండక్ట్ చేస్తుంది, వేర్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ పర్టికులర్ ఎనీ క్రానిక్ డిసీజ్ ఆర్ ఎనీ హెల్త్ రిలేటెడ్ డిసీజ్ విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ అండి. అది పర్టికులర్గా వాళ్ళు డిస్కస్ చేసి డిఫరెంట్ నేషన్స్తో కంపేర్ చేసి, డిఫరెంట్ స్టేట్స్తో కంపేర్ చేసి, డిఫరెంట్ అబ్జర్వేషన్స్తో వచ్చి హౌ దట్ కెన్ బి హ్యాండిల్డ్ అనేది చెప్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ స్టడీస్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. ఎక్స్క్లూజివ్లీ వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ రిలేటెడ్ టు మెయిన్స్, ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్, అబ్జర్వేషన్స్ మీరు రాయాలి. ఇది మంత్లీ మ్యాగజైన్స్లో దొరకదండి.
అండ్ ద కీవర్డ్స్ అండ్ ద అబ్జర్వేషన్స్ దే కమ్ అప్ అది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ జర్డ్ అనేది ఏదైతే ఉందో 5 ఇండివిడ్యువల్స్ అంటే 5 నేషన్స్ చాలా హై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరప్, నార్త్ అమెరికా అండ్ పార్ట్స్ ఆఫ్ ఏషియా. ఇలాంటి పాయింట్స్ ఎక్కడ దొరకవండి. ఇక్కడ వీళ్ళు ఎక్స్‌క్లూజివ్‌గా దీస్ పీపుల్ ఆర్ కండక్టింగ్ కాబట్టి దే గివ్ ఎక్స్ట్రార్డినరీ. సో, వాట్ ఎవర్ ద లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ సొల్యూషన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ యెస్, దిస్ ఈస్ వన్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ విచ్ రీసెంట్‌లీ హ్యాపెండ్ ఇన్ ఒడిస్సా. మనం రీసెంట్‌గా డౌరీ డెత్స్ మాట్లాడినప్పుడు కేస్ స్టడీస్ కొంచెం అనలైజ్ చేసి యాడ్ చేయండి అని చెప్పాం కదా! దిస్ ఈస్ వన్ సచ్ ఇన్సిడెంట్ వేర్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ అగైన్. ఒక స్టూడెంట్ వాస్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ I seriously don't want to convey how this article, but again, it can be asked as a or quoted as an case study and ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌ని. అండ్ యెస్, బీహార్ ఎలక్షన్స్ చాలా న్యూస్‌లో ఉన్నాయి. ఒక్కసారి ఎక్స్‌క్లూజివ్‌గా ఒక టాపిక్ మనం డీటెయిల్డ్‌గా చేసి నేను పెడతాను. వేర్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ 58% దళిత్ ఓటర్స్ ఇన్ బీహార్ థింక్ దే ఆర్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ బిగ్గెస్ట్ పోల్ ఇష్యూ అన్నది సర్వే చెప్తుంది అని. అది కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ యెస్, నేను ఆల్రెడీ ఏదైతే మీకు మానస్ సరోవర్ యాత్ర గురించి చెప్పానో, ఇక్కడ పేస్ కంటిన్యూషన్ ఇచ్చారు. ఒకసారి చూడండి. బారోడ్ నైఫ్ కటింగ్ ఇండియా ఔట్, ఇంటర్నల్ మ్యాటర్ ఫర్ చైనా, ఇది దలైలామాది రీఇన్కార్నేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంది కదా! సో, ఆ మల్టీ డైమెన్షనల్ పాయింట్స్ కొన్ని టచ్ చేశారు. మస్ట్ అండ్ షుడ్‌గా ఒకసారి చదివి క్రక్స్ తీసి ఇంపార్టెంట్ పాయింట్స్‌ని నోట్ చేసుకోండి. అండ్ వెనెవర్ యూ ఆర్ ఫీలింగ్ దీస్ పాయింట్స్ ఆర్ దీస్ కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, ట్రై టు రైట్ దెమ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ది హిందూ ఈస్ ద వన్ ఎక్స్ట్రార్డినరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ గివ్స్ అ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ.